సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు పర్యటించారు. ఉదయం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ సముదాయంలో చిరు వ్యాపారస్తులను కలిసి వారితో మాట్లాడారు. సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ మాట్లాడుతూ అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అందిస్తున్నారని అన్నారు. డిజిటల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి చిరు వ్యాపారస్తులు సైతం డిజిటల్ మనీ వంటి సౌకర్యాలను వినియోగించే విధముగా సంస్కరణలు తీసుకువచ్చి మోసాలకు తావులేని దేశాన్ని నిర్మించడమే ధ్యేయంగా మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు. మరోసారి కేంద్రంలో 400 పైన సీట్లు సాధించి మోదీ సర్కార్కు ప్రజలు పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే చెప్పలేదు చెప్తుంది కదా రింగ్ రోడ్ 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. చెప్పు మన వాళ్ళందరికీ సీనియర్ పటాన్చెరులో మళ్ళీ నాకే పరిచయం తిరిగి ఇక్కడికంటే అదే మార్కెట్ చలో మీరు ఎంతకు వస్తారు కదా ఏడు దశాబ్దాల్లో చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగదు రహిత లావాదేవీల కోసం దేశం డిజిటల్ ఇండియా వైపు పరిగెడుతుంది అని చెప్పడానికి సాక్ష్యం ఈరోజు మార్కెట్లో అల్లం వెల్లిపాయ అమ్ముకునేటువంటి చిన్న వ్యాపారస్తులు కూడా పేటీఎంలను వాడుతూ నగదు రహిత సమాజం నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన వైపు అడుగులేస్తున్నారు. నేను రైతన్నల్ని అభినందిస్తా ఉన్నాను. ఈ కులం ఆ మతం అని ఏది తేడా లేకుండా అందరూ కూడా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినా ఈ దేశ భవిష్యత్తు కోసం చెప్తారని విశ్వసించి ఆ దిశగా ముందుకు పోతా ఉన్నారు. అదే నరేంద్రుడి బ్రాండ్, నరేంద్రుడి ప్రపంచానికి ఇచ్చినటువంటి భారతీయుల గుర్తింపు. కాబట్టి మోడీ గారు ఒకసారి చెప్తే గ్యారంటీగా జరుగుతుంది. ఈసారి మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా 400 ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ పరిధి లోపల ఉన్న చిన్న సన్నకారు రైతుల్ని
కలిసిన సందర్భంగా ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా 400 ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ పరిధి లోపల ఉన్న చిన్న సన్నకారు రైతుల్ని కలిసిన సందర్భంగా వారు చెప్పిన మాట తప్పకుండా బిడ్డ ఈ తాప మోడీ గారిని మూడోసారి గెలిపిస్తామనేటువంటి మాట చెప్పినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. జింజర్ అద్రక్ కొనుక్కున్నాను చూసిరు కదా, ఆయన వేస్తా అని చెప్పినా ఏ అని చెప్పినా అనేది మీరు వినండి కదా. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ముస్లింల కోసం కాదా? ఎందుకు ముస్లింలు మాకు వ్యతిరేకమైన ముద్ర ఎందుకు వేస్తుంది? ముస్లింలు భారతీయులు కాదా? ఈ దేశంలో ఉంటలేరా? కాబట్టి మీడియా కూడా అట్లాంటి పొరపొచ్చాలు తీసుకురాకండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో మా ముస్లిం సోదరులు కూడా మాతో పాటు కలిసి ముందుకు సాగి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాం. 1-2 విచ్ఛిన్నకర సంస్థలు ఎప్పటికీ ఉంటాయి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది భారత ప్రభుత్వానికి తెలుసు.